హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో అంటే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కింద పనిచేస్తూ అక్కడ ఆయనకి క్యాంప్ ఆఫీస్ కింద ఏదైతే ఫర్నిచర్ అంటే టేబుల్స్ కానీ చైర్స్ కానీ సోఫాస్ కానీ అక్కడ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఫర్నిచర్, ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్. ఈ ఫర్నిచర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆఫీసులో నుంచి అంటే ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్ నుంచి తీసుకొని తన సొంత ఇంటి ప్యాలెస్ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్లో పెట్టుకొని డైరెక్ట్గా ఆయన క్యాంప్ ఆఫీస్ కానీ మీటింగ్ పెట్టుకునే ఆఫీస్ కానీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునే ఆ హాల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. అవన్నీ యాక్చువల్లీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటప్పుడు ఏం చేయాలంటే ఆయన ప్రభుత్వ గెస్ట్ హౌస్కి, ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్కి, కార్యాలయానికి రావాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించాడంటే అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళిపోయి తన ఇంట్లో పెట్టుకొని తను ఇల్లు దాటి బయటకు రాకుండా గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా మార్చుకొని సొంత ఇంట్లో పెట్టుకొని రాజకీయం చేయడం, ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడపడం అయితే జరిగింది. ఈ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆ సచివాలయం అంటే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్ పెట్టుకున్న ఆఫీస్ ఏదైతే ఉందో అందులోకి కొంతమంది ఈ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, టిక్టాక్లు, వీడియోల్లో చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు వెళ్ళి ఆ ఫర్నిచర్లో కూర్చొని వీడియోస్ తీసుకుంటున్నారు. ఈవెన్ అనకూడదు కానీ అదే జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఆ మెయిన్ సీట్ ఏదైతే ఉంటుందో ఆ ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో దాంట్లో గుడివాడ అమర్నాథ్ కూర్చొని ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అప్పుడు తెలిసింది అంటే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆఫీస్కి రాకుండా తన తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో ప్యాలెస్లోనే ఫర్నిచర్ అంతా పెట్టుకొని అంటే ప్రభుత్వ ఫర్నిచర్ అంతా పెట్టుకొని క్యాంప్ ఆఫీస్ అంతా నడుపుకున్నాడని చెప్పి ప్రజలకు కానీ ఇటు మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామనంటే వీళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అయితే లేఖలు రాస్తున్నారు. అంటే ప్రభుత్వం అధికారం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్నిచర్ అంతా కూడా రిటర్న్ ఇవ్వమని చెప్పి అడిగితే వీళ్ళు నాటకాలు చేసి చాలా ఆరోపణలు చేయడం. యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో గతంలో ఇదే ఫర్నిచర్ విషయంలో తెలంగాణకి మనకి ఏదైతే విడిపోయామో సమకేంద్ర సంబంధించి విడిపోయామో అంటే ఉమ్మడి రాష్ట్రాల కింద ఉండేటప్పుడు సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫర్నిచర్ ఏదైతే ఉందో అప్పుడు స్పీకర్ కింద ఉన్న కోడెల శివప్రసాద్ గారు అయితే ఆ ఫర్నిచర్ అంతా కూడా తీసుకొని వెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకోవడం అయితే జరిగింది. అదొక తప్పు అనే చెప్పుకోవాలి ఓపెన్గా మాట్లాడుకుంటే. అయితే ఆ తప్పును ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా కోడెల శివప్రసాద్ని అయితే గట్టిగా టార్గెట్ చేస్తూ ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. అయితే అంతేకాకుండా కొన్ని అవినీతి ఆరోపణలు అవి ఇవి ఎదుర్కోవడం వల్ల ఆయన అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు దెబ్బ తట్టుకోలేకైతే ఆయన అయితే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. యాక్చువల్లీ కోడెల శివప్రసాద్ చచ్చిపోయాడు అంటే మెయిన్ కారణం వైఎస్ఆర్సీపీ నాయకులను మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అదే ఫర్నిచర్ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవహరించడం మనం చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్నిచర్ ఇవ్వడం చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పడం, వాళ్ళకు ఒక లేఖ రాయడం అనేది జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఈ 3-4 నెలలు ఆ విషయమే రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ తిరిగి ఒక ఫేక్ లెటర్స్ కింద వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది వచ్చి ఫర్నిచర్ పట్టుకెళ్ళండి అనేటట్టు కొన్ని లేఖలు అయితే రాస్తున్నారు. లేదనంటే రాను తీసుకెళ్ళాలంటే చెప్పండి, ఫర్నిచర్కి ఎంత వాల్యూ అవుద్దో అంత అమౌంట్ మేము కట్టేస్తామని అంటే ప్రభుత్వానికి చిల్లర పారేస్తాం అనేటట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అంత పౌరుషం ఉన్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను అధికారం కోల్పోయాను కదా ఇవన్నీ నాకు ఎందుకని చెప్పి అంత బాధ్యతను పంపించవచ్చు కదా. ఇప్పుడు ఫేక్ లెటర్స్ నారా లోకేష్కి లేకపోతే ఇటు కూటమి ప్రభుత్వానికి అయితే లేఖలు వచ్చి ఫర్నిచర్ పట్టుకెళ్ళండి, లేదంటే డబ్బులు ఎంత చెప్పండి మేము ముఖాన్ని పారేస్తాం అనేటట్టు అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మెయిన్గా ఉండేవాళ్ళు కింద స్థాయి నాయకులు అంటే ఎమ్మెల్యే కింద స్థాయి నాయకులు లేకపోతే ఎమ్మెల్యే కింద ఉంటారు కదా ఆ స్థాయి నాయకులు ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఫర్నిచర్ అంతా వాడుకు దొబ్బి గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండా తన ఇంట్లోనే అంటే ఇదేదో అంటారు చూడు, పొయ్యి కాడే ఆకుమడి అని ఒక సామెత చెప్తారు కదా. అంటే ఉన్న కాడే ఉంటూ పని చేసుకుంటూ అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, అక్కడే అన్ని పనులు చూసుకునేటట్టయితే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం మనం చెప్పవచ్చు. అందులోనే ప్రభుత్వ ఆఫీసు, అందులోనే ఆయన ఉండడం, అదే ఆయన ఇల్లు, అదే ఆయన క్యాంప్ ఆఫీసు, అదే అన్నిటికీ అదే. అందుకే దానికే ఆయనకి అంత భయం వేసి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్కి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కదా, ప్రహరీ గోడ మీద నుంచి కరెక్ట్గా దాదాపుగా 20 అడుగుల నుంచి దాదాపు
35 అడుగుల వరకు బ్యారికేడ్ ఐరన్ ఫెన్సింగ్ అనేది వేసుకున్నాడు. అసలు మీరు ఇప్పుడు నేను చెప్తే నమ్మరు, కానీ మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది కూడా ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ఆ ఏరియాకి వెళ్తే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీరు మాట్లాడండి. అసలు ఒక రాజభోగం లాంటి ప్రభుత్వంతో ఖర్చు పెట్టిన ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి అక్కడ ఏదైతే ఆ రోడ్డు కానీ, ఆ రోడ్డులో ఉండే మొక్కలు కానీ, లైట్లు కానీ, మెయిన్గా ఆ ప్రహరీ గోడ మీద ఉన్న ఐరన్ ఫెన్సింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం ఖర్చే. ప్రభుత్వం ఖర్చులో నుండి వాడేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మళ్ళీ ఈరోజు నీతులు చెప్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి. తన ఇంట్లో బాత్రూమ్ కట్టించుకోవడానికి 24 లక్షలు, లైట్లు పెట్టించుకోవడానికి ఒక 12-13 లక్షలు ఎంత అయినాయి, మార్బుల్స్కి, తర్వాత మొక్కలకి, గార్డెనింగ్కి, తర్వాత ఐరన్ ఫెన్సింగ్కి, గేట్లకి ఇంత ప్రజాధనాన్ని వాడేసాడనంటే జగన్మోహన్ రెడ్డి అంత బాధ్యత రహితమైన రాజకీయ నాయకుడు ఎవరు ఉండరని మనమైతే చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వ ఫర్నిచర్ అంతా కూడా వాడేసుకొని తన ఇష్టం వచ్చినట్టు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు నీతులు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు. అది వాళ్ళ వైపు తప్పులన్నీ కూడా కనిపించకుండా కవర్ చేస్తూ ఇటువైపు కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ నీతి అని మనం అయితే చెప్పుకోవచ్చు.